ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన మర్రి రాజశేఖర్ జగన్పై తీవ్ర విమర్శలు చేశారు. తనకు మంత్రి పదవి ఇస్తానని మోసం చేశారని, పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసినా తనకు కనీసం గౌరవం ఇవ్వలేదన్నారు. జగన్ వైఖరి, ఆయన చేసిన మోసం వల్లే తాను పార్టీకి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. గతంలో కూడా చాలామంది వైసీపీని విడినా జగన్పై పెద్దగా విమర్శలు చేయలేదు. అయితే రోజులు గడిచే కొద్దీ వారి విమర్శల్లో పదును పెరుగుతోంది. ఉదాహరణకు విజయసాయిరెడ్డి మొదట్లో వ్యవసాయం చేసుకుంటానన్నారు. తర్వాత జగన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడటం మొదలుపెట్టారు. ఇంకొంతమంది మాత్రం పార్టీ మారిన తర్వాత సైలెంట్గా తమ పని తాము చేసుకుంటూ వెళుతున్నారు. అయితే జగన్ వ్యవహార శైలి వల్ల నిజంగానే హర్ట్ అయిన వారు మాత్రం తమ గోడు వెళ్లబోసుకోకుండా ఉండలేకపోతున్నారు. ఈ లిస్టులో మర్రి రాజశేఖర్ ఉన్నారు. కేవలం జగన్ తప్పుడు హామీల వల్లే తాను హర్ట్ అయ్యానని చెప్పుకొచ్చారు మర్రి రాజశేఖర్. తనను మోసం చేయటమే కాకుండా అవమానించేలా ప్రవర్తించారన్నారు. 2009లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా కూడా తాను కేవలం వైఎస్ఆర్ జగన్పై ఉన్న అభిమానంతోనే వైసీపీలో చేరానన్నారు మర్రి రాజశేఖర్. ఆ 4 ఏళ్లు తాను అధికారానికి దూరంగా ఉండి జగన్ కోసం పనిచేశానని, కానీ తనను ఆయన గుర్తించలేదని అన్నారు. 2009 నుంచి ఆయన వైసీపీనే అంటిపెట్టుకుని ఉన్నారు. కానీ జగన్ మాత్రం ఆయనకు కేవలం ఎమ్మెల్సీ పదవి ఇచ్చి సరిపెట్టారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక మర్రికి మంత్రి పదవి గ్యారంటీ అని అందరూ అనుకున్నారు. కానీ అది కూడా సాధ్యం కాలేదు. జగన్ లెక్కల్లో ఆయన మిస్ అయ్యారు. చిలకలూరిపేట నియోజకవర్గాన్ని 2019లో జగన్ విడుదల రజనికి కేటాయించారు. అప్పట్లో ఆమె విజయం కోసం పనిచేస్తే మర్రిని మంత్రి చేస్తానన్నారు. ఆ మాట నమ్మిన ఆయన విడుదల రజని గెలుపు కోసం కృషి చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చినా మంత్రి పదవిపై మాత్రం మాట తప్పారు జగన్. ఇక 2024 ఎన్నికల తర్వాత కూడా మర్రికి పార్టీలో అవమానాలు ఎదురయ్యాయని అంటున్నారు. విడుదల రజనిని చిలకలూరిపేట నుంచి తప్పించి గుంటూరుకి పంపించారు. ఆ సమయంలో చిలకలూరిపేటలో మర్రిని సంప్రదించకుండానే అభ్యర్థిని నిర్ణయించారు. తీరా ఓటమి తర్వాత కొన్ని రోజులు ఆ నియోజకవర్గ బాధ్యత మర్రికి అప్పగించారు. ఆ తర్వాత మళ్లీ సీన్ మారింది. విడుదల రజనికి ఆ బాధ్యతలు కేటాయిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ హర్ట్ అయ్యారు. వైసీపీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన మర్రి రాజశేఖర్ త్వరలో తాను టీడీపీ కండువా కప్పుకోబోతున్నట్టు స్పష్టం చేశారు. ఎలాంటి హామీలు, షరతులు లేకుండానే తాను టీడీపీలో చేరబోతున్నట్టు చెప్పారు మర్రి రాజశేఖర్. అయితే ఆయన కంటే ముందు రాజీనామాలు చేసిన ఎమ్మెల్సీల విషయంలో మండలి చైర్మన్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు మర్రి రాజీనామా ఏమవుతుందో, ఎప్పటికి ఆమోదం పొందుతుందో చూడాలి.